పెద్ద నోట్ల రద్దు ఉద్యోగులు, పేదలు, రైతులు ఇలా ప్రజలందరిపైన పెను ప్రభావం చూపుతుందని, కేంద్రం చర్యతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్ర నిర్ణయం సబబు కాదని, పర్యవసానాలను అంచనా వేయకుండా ముందుకెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలపై రోజువారీ సమీక్షించి సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ తదితర 12 శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని, తద్వారా జీతభత్యాలు తగ్గుతాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం డిఏ ఖరారుకు ద్రవ్యోల్బణాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం పెరిగితే డిఏ పెరుగుతుంది. గతంలో ఎప్పుడూ ఉద్యోగుల జీతభత్యాలు తగ్గలేదని, తొలిసారిగా ఈ పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు వివరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న పేదలు ఎవరైనా బ్యాంకులో 2,50,000 రూపాయలు మించి డిపాజిట్ చేస్తే వారిని దారిద్ర్య రేఖకు దిగువ కేటగిరీ నుంచి తప్పించే ప్రమాదం ఏర్పడుతుందని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు వార్షిక ఆదాయ పరిమితి గల వారినే అర్హులుగా చూస్తున్నామని, ఈ పరిమితి దాటిన వారు పథకాలకు అనర్హులవుతారని పేర్కొన్నారు. రైతులు కూడా తమ దగ్గరున్న డబ్బులను బ్యాంకులో దాచుకునేటప్పుడు 2,50,000 రూపాయలు మించితే ఆదాయానికి ఆధారం చూపలేరని, వారిపైన పన్ను పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ అంశాలపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజువారీ నష్టాలు, ఆదాయ లోటు, ఇతర సమస్యలను సమీక్షించి ప్రజలకు వెల్లడించాలన్నారు. ప్రభుత్వ పరంగా సంకటాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని, యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని చర్చించాలని సీఎం కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు. కీలకమైన ఈ అంశంపై ప్రజల మనోభావాలను కేంద్రానికి వెల్లడించాలని సూచించారు. ఎంపీలు బూరా నర్సయ్య గౌడ్, బాల్కా సుమన్, బీబీ పాటిల్ తదితరులు సీఎంను కలిసినప్పుడు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల తరపున తెరాస పార్టీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.